అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ బస్సులపై ఆర్టీఐ అధికారులు కొరడా జడిపిస్తున్నారు. వరుసగా రెండో రోజు తనిఖీలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ లో 2, ఆదిలాబాద్ లో 2 ఏఆర్ రిజిస్ట్రేషన్ బస్సులు సీజ్ చేశారు. కోదాడలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను సీజ్ చేశారు. అందులోని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా 2 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. 5 బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. అటు విశాఖ జిల్లా నక్కపల్లి టోల్గేట్ దగ్గర ఆర్టీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఐ అధికారుల దాడులతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులు ఆగిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హరీష్ అందిస్తారు. హరీష్, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సుల రద్దు వ్యవహారం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి బస్సులను పూర్తి స్థాయిలో రద్దు చేశారు. కేవలం తెలంగాణ, అదేవిధంగా బెంగళూరుకు వెళ్లాల్సినటువంటి బస్సులు మాత్రమే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రమే రోడ్ల మీద వస్తున్నటువంటి పరిస్థితి. గత రాత్రిగా ఇదే రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాండిచేరి, ఒడిశా, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్కి వెళ్లాల్సినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేశారు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యజమానులంతా. ఒకవైపు ఆర్టీఐకి సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి. తనిఖీల్లో భాగంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో బస్సులను పూర్తి స్థాయిలో రద్దు చేశారు. ఇష్యూ చేసినటువంటి టికెట్స్ను కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో బస్సులన్నీ ఎక్కడికక్కడ గ్యారేజీలకే పరిమితమైనవి. గ్యారేజీల్లోనే బస్సులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేటువంటి బస్సులు దాదాపుగా 2500 వరకు ఉన్నాయి. అందులో 900 బస్సులు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇటీవల జరిగినటువంటి ఆర్టీఐకి సంబంధించినటువంటి బస్సులకు సంబంధించినటువంటి పర్మిట్లకి సంబంధించినటువంటి వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో వ్యవహారం 2 ప్రభుత్వాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారినటువంటి పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్ని అధికారులు రద్దు చేస్తూ ఇతర రాష్ట్రాలు తిరిగేటువంటి బస్సులకు పర్మిట్లను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ కేశినేని నాని, అదేవిధంగా ఎంపీ కొనకల నారాయణ ఉత్తరాల ద్వారా చేసినటువంటి పోరాటంతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు స్పందించి బస్సులను పర్మిట్లు రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ కావడం, మంత్రికి రవాణా శాఖ మంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్ల మీదకి వస్తే మాత్రం కేసులు రాస్తాం, పర్మిట్లు రద్దు చేస్తామనేటువంటి హెచ్చరికలు జారీ అయినటువంటి నేపథ్యంలో టికెట్స్ని కూడా రద్దు చేసుకుని బస్సులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. అయితే ఈ వ్యవహారం ఎంతవరకు కొనసాగుతుందన్నది మాత్రం కొంత సస్పెన్స్ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ బస్సులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదన్నది మాత్రం అధికారుల నుంచి సరైనటువంటి క్లారిటీ లేదు. ఈ వ్యవహారం మీద బస్సుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది మాత్రం అధికారికంగా అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం, ఈ వ్యవహారం మీద మాట్లాడేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. ఎంపీ కేశినేని నాని తన ట్రావెల్స్ని రద్దు చేసుకోవడం, ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల తీరు మీద ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో అధికారుల వ్యవహార శైలి, అధికారుల నిర్లక్ష్య ధోరణి అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా వ్యవహారం మీద మాట్లాడద్దని చెప్పి ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఎవరు కూడా కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేసి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా రాజకీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఇంకోవైపు బస్సుల రద్దుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు అనుసరిస్తున్నటువంటి వైఖరి మీద సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు బస్సులు రద్దు చేయడం, రాత్రి కూడా బస్సులు తిరగలేదు, ఈ రోజు కూడా బస్సులు తిరిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పటి వరకు ఈ వ్యవహారం బస్సులు తిరిగేటువంటి పరిస్థితి కనిపించదు. ఈ వ్యవహారం మీద అధికారులు ఎలా స్పందిస్తారన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా అధికారికంగా మాట్లాడేందుకు నిరాకరించట్లేదు. ఆఫ్ ద రికార్డులో కూడా అధికారులు ఈ వ్యవహారం మీద స్పందించుకుపోవడం కొంత విమర్శలకు కూడా దారిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాల్సినటువంటి బస్సులు మాత్రం గ్యారేజీలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఎస్బి శ్రీనివాస్తో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.